యోహన్ సువార్త 3వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు. యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవైండి వీటిని ఎరుగువా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులను నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన యెడల ఎలాగూ నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. 1వ వచనం నుంచి 9వ వచనం వరకు కూడా నికోదేము అనేటువంటి ఒక పరిసయ్యుడు, తర్వాత అతడు బోధకుడుగా కూడా ఉన్నాడు ఇశ్రాయేలుకి, వచ్చి ప్రభువుతో మాట్లాడినప్పుడు ప్రభువు 3వ వచనంలో ఒకటి క్రొత్తగా జన్మించుట, తర్వాత 5వ వచనంలో నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించుట, తర్వాత ఈ 8వ వచనంలో గాలి తనకిష్టమైన చోటు విసురుట, అంటే అది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది. ఆ 3 విషయాలు చక్కగా ప్రభువు అతనికి తెలియజెప్పాడు. పైనుంచి జన్మించుట అనేటువంటిది, తర్వాత నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించుట అనేటువంటిది, గాలి తనకిష్టమైన చోటును విసురునటువంటిది, ఇవన్నీ కూడా దేవుడు తనకు విశ్వసించిన వాళ్ళందరి జీవితాలలో జరిగించే విషయాలు. ఈ మొదటిగా ఇదంతా కూడా జన్మించడం అనేటువంటిది ఆత్మ సంబంధంగా జన్మించడం. మనలో ఉన్నటువంటి ఆత్మ దేవునితోటి సంబంధంతో తెగిపోయినప్పుడు చనిపోయినటువంటి స్థితి అనేటువంటిది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. దేవుడు ఆత్మ కనుక ఆయన చేత సృష్టించబడినటువంటి మనుషులు ఆయనతోటి సంబంధంలోనికి రాగలిగి ఆ సంబంధంలో జీవించగలగటానికి అవసరమైనటువంటి ప్రక్రియ ఈ 3వ వచనంలో సంబంధంలోనికి రావటం, సంబంధంలోనికి వచ్చిన వాళ్ళు ఆయనతో పాటు కలిసి జీవించటం, తర్వాత ఈ ఆత్మ తనకిష్టమైన చోటుని ఏ విధంగా విసురుట ద్వారా దానిని చక్కగా అనుభవించగలిగి ఆ వెలుగులోనికి వచ్చి దేవుని యొక్క వెలుగులోనికి ఆయన యొక్క సన్నిధిలో జీవించడం అనేటువంటిది జరిగిస్తాడు అనే విషయాన్ని నికోదేముతో ప్రభువు చెప్పాడు. ఇది విశ్వాసులైన మన అందరికీ కూడా ఈ ప్రక్రియ ఏది పైనుంచి క్రొత్తగా జన్మించి మనలో చనిపోయిన ఆత్మను జీవింప చేయటం ద్వారా, అలా జీవింప చేయబడినటువంటి ఆత్మ శరీర విషయంలో చనిపోవట, ఆత్మ విషయంలో జీవించడం అనేటువంటి అనుభవం ద్వారా కలిగినప్పుడు మాత్రమే ఈ దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేటువంటిది ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశించడం అనేటువంటిది మాత్రమే కాకుండా, ఇప్పుడు ఆయన అధికారానికి లోబడుతూ ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని మేరకు జీవించగలగటం అనేటువంటిది వ్యక్తిగతంగాను సామూహికంగాను అభ్యాసం చేయటం అనేటువంటిది. ఆ విషయాలు అంత పూర్తిగా వివరంగా ప్రభు అతనికి చెప్పబడినప్పటికీ దాని యొక్క అర్థం అది. అవి తర్వాత పత్రికలు రాసినప్పుడు దాని యొక్క వివరణలు అపోస్తలులందరూ కూడా మన గమనానికి తీసుకొచ్చారు. అయిన తర్వాత 10వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, అతడు అడిగాడు 9వ వచనంలో, అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడుగగా, మళ్ళా కొత్తగా జన్మించడం ఎలాగూ, నీటి మూలంగా జన్మించుట, ఆత్మ మూలంగా జన్మించుట ఎలాగో అని అడిగినప్పుడు 10వ వచనంలో ప్రభు ఇలా చెప్తున్నాడు, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవైండి వీటిని ఎరుగువా? అంటే ఎజెకియేలు గ్రంథంలో ఈ చనిపోయినటువంటి ఎముకల వలె ఉన్నటువంటి ఇశ్రాయేలు జాతి అంతటిని కూడా మరలా వారిని పునరుజ్జీవింపచేసి వాళ్ళలో ఈ ఆత్మ ద్వారా మరలా దేవుని వైపు తిరగగలిగేటట్లుగా చేసేటువంటి సంఘటన ఎజెకియేలు పత్రికలో ఉంది. అందుకని ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యండి, దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా మనుషులలో పనిచేస్తాడో అది నువ్వు ఎరగవా అని అడుగుతున్నాడు. అది రాబోయేటువంటి దినాలలో ఇప్పుడు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలు రాజ్యం అంతా కూడా దేశం మారు మనసు పొంది చనిపోయినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత తాకబడి మరలా పునరుజ్జీవింప చేయబడి ఆత్మలో చలనం తీసుకుని రాబడిన తర్వాత నిజమైనటువంటి ప్రభువును యేసుక్రీస్తుగా గుర్తెరిగేటువంటి అనుభవాన్ని గురించి ఎజెకియేలు పత్రికలో రాయబడింది. అది నీకు తెలియదా అని అడుగుతున్నాడు. అంటే అతడు ఆ భౌతికమైనటువంటి విషయాలు మాత్రమే అన్వయించుకుంటూ జీవించగలిగినటువంటి ఇశ్రాయేలు వారికి ఈ ఆత్మలో జీవించుట, జన్మించుట, జీవించుట
తర్వాత ఆత్మ ఏ విధంగా మనిషిని జీవింప చేస్తుంది అనేటువంటిది అర్థం కావటం కొంచెం కష్టం. అందుకని అతనికి అర్థం కాలేదు. అందుకని 11వ వచనంలో చెప్తున్నాడు, ప్రభు మళ్ళా చెప్తున్నాడు, మేము ఎరిగిన సంగతియే చెప్తున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుతున్నాము. అంటే ఇప్పుడు మేము ఏదైతే చెప్తున్నామో, అంటే పరలోకంలో ఇక్కడికి రాకమునుపు ఏదైతే మాకు చెప్పబడిందో, అంటే మేము ఏదైతే ఎరిగి ఉన్నామో, అంటే దేవుడు ఆది నుంచి కూడా మనుషుని సృష్టించుటలో కలిగినటువంటి ఒక ఉద్దేశం, ఆ ఉద్దేశం మేరకు అతనిలో సృష్టించుటలో ఉంచబడినటువంటి ఆత్మ, ఆ విషయాన్ని మేము ఎరిగి దాని గురించి మీకు చెప్తున్నాం. ఇక్కడంతా కూడా ఆత్మలో జన్మించుట, ఆత్మలో జీవించుట అనేది కదా, దాని గురించే మేము చెప్తున్నాం. అది మాకు ఎరిగిన సంగతి, మాకు తెలిసిన సంగతి. తర్వాత మేము చూచిన సంగతి కూడా చెప్తున్నాం. అంటే దేవుడు వీళ్ళ కొరకు ఏవేదైతే సిద్ధపరిచాడో, వీళ్ళ విషయాలలో ఏదైతే ఉన్నతమైన సంకల్పాలు కలిగి ఉన్నాడో వాటన్నిటినీ కూడా మేము చూచిన వాళ్ళమై చెప్తున్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకు. ఎట్లనగా తాను ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ మనం చూస్తే ఇది తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున, అది ముందుగా దేవుని యొక్క తలంపు, సంకల్పం. తర్వాత అది తన యొక్క ఇష్టానుసారమైనటువంటిది. తర్వాత ఆ సంకల్పం యొక్క అల్టిమేట్ గోలు, లేకపోతే చివరి పరిణామం ఏం జరగాలి అంటే మనలను ఆయనకు కుమారులుగా స్వీకరించుట. ఈ విషయాలన్నీ కూడా మేము అక్కడ దేవుడి యొక్క సంకల్పాన్ని ఎరిగి చూచిన వారమై దాని గురించి మాట్లాడుతున్నాం. ఎందుచేతనంటే దేవుడు ఆత్మ కనుక ఆత్మలో వెలిగించబడి ఆత్మలో జీవించకపోతే ఆయనతోటి కుమారతత్వంలోనికి రావటం అనేటువంటిది జరగదు. ఆ విషయాన్ని మేము చూచిన వాళ్ళమై నీకు ఇక్కడికి వచ్చి మేము ఈ సంగతిని చెబుతున్నాం, దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాం. దాని గురించి తండ్రి అయినటువంటి దేవుడు ఆది నుంచి కూడా ఏదైతే సిద్ధపరిచాడో, బలి అర్పణం కానీ, సృష్టించబడిన పరలోకం కానీ, తర్వాత దేవుడు మనుషులతో ఉండటానికి కావలసినటువంటి ఏర్పాటు విషయమైనటువంటి ప్రతిదీ కానీ, దానికి అనుకూలంగా దేవుడు ఏదైతే సిద్ధపరచుంచాడో వాటన్నిటిని కూడా మేము చూచి మేము దాని గురించినటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాం. అవి మన కంటికి కనబడలేదు కానీ ఆయన కనబడ్డాయి, ఆయన ఉన్నాడు కనుక ఏదైతే చూచామో మేము దాని గురించి చెప్తున్నాం. తర్వాత 8-9 వచనాల్లో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి తన దయా సంకల్పం చొప్పున, అక్కడ చెప్పబడినటువంటి ఆ దయా సంకల్పం ఏంటనేటువంటిది ఇక్కడ వివరిస్తున్నాడు. తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసిన ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకునవలని తనలో తాను నిర్ణయించుకునను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఈ సంకల్పం ఏంటి అంటే భూలోకంలో పరలోకంలో ఉన్నవన్నీ కూడా తన కుమారుడైన యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొని దానిలో మనం కూడా స్వాస్థ్యాన్ని పొందగలగటానికి అయినటువంటిది ఆయన దయాపూర్వక సంకల్పం. అది ఆయన చిత్త ప్రకారంగా జరిగించింది. దాని కొరకైనటువంటి ఏర్పాటులో మనము ప్రవేశించగలిగి పాలు పొందగలిగి అనుభవించగలగటానికి దేవుడు ఏదైతే ముందుగా ప్రణాళికను రచించి ఉన్నాడో అదంతటిని కూడా కుమారుడు చూచి ఇప్పుడు దానికి కావలసినటువంటి ఏదైతే నియమం ఉన్నదో ఆత్మ సంబంధమైన నియమం, దాని అనుసారంగా మనుషుడు ఆత్మ ద్వారా జన్మింపడాలి, ఆత్మ ద్వారా జీవించాలి అనేటువంటి దాని గురించి మేము మీకు సాక్ష్యం ఇస్తున్నామని చెప్తున్నాడు. దీని కొరకు అలా చెప్పినప్పుడు మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ భూలోకంలో ప్రాణ సంబంధంగా తర్వాత భౌతికంగా ఆలోచించుటకు చూడటానికి అలవాటు పడినటువంటి వ్యక్తి అదృశ్యమైన వాటిని ఆత్మ సంబంధమైన వాటిలో వెలుగు లేకుండా వాటిని గ్రహించడం అనేటువంటిది అసాధ్యం. కనుక మీరు నమ్మరు అని చెప్తున్నాడు. అలా చెప్పి ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 31-32 వచనాలు. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతులను గురించి మాట్లాడు.
పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చింది. ఆయన సాక్ష్యమును ఎవడునూ అంగీకరింపడు. ఇక్కడ వాళ్ళకు చెప్తున్నాడు, మేము నీతో మాట్లాడుతున్న విషయాలు మేము అలా ఏం మాట్లాడట్లేదు. పరలోకము నుండి వచ్చినవాడు అక్కడ నుండి చూచినటువంటి విషయాలే మాట్లాడతాడు. అక్కడ ఏం విన్నాడో అక్కడ ఏమి చూచాడో వాటిని గురించి చెప్తున్నాడు. అంటే ప్రభు యొక్క బోధలో ఆది నుంచి చివరి వరకు కూడా పరలోకంలో మనిషి కొరకు దేవుడు తన దయాపూర్వక సంకల్పం చొప్పున సిద్ధపరిచి ఉంచినటువంటి విషయాలను గురించే బోధించాడు. అది శరీరం యొక్క తత్వం కలిగి తర్వాత దేహ సంబంధంగా ఆలోచించి భౌతికమైనటువంటి మనసు కలిగినటువంటి ఇశ్రాయేలులు కానీ, ఈ దినాలలో క్రైస్తవులు మనం చెప్పుకుంటూ ఈ లోక సంబంధంగాను శరీర సంబంధంగాను ఆలోచించేటువంటి విశ్వాసులు కానీ, పరలోకములో నుంచి తీసుకొని వచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచి ఉంచాడో వాటిని గురించినటువంటి వివరణ ప్రభువు కానీ అతని శిష్యులైనటువంటి ఆదిలో ఉన్నటువంటి అపోస్తులు కానీ ఇచ్చిన వివరణను విశ్వాసులు కూడా నమ్మేటువంటి వారుగా ఇప్పుడు లేరు. కానీ ఎందుకు మనం నమ్మాలి అంటే, ఆయన ఏదైతే పరలోకం నుంచి చూచి ఉన్నాడో విని ఉన్నాడో మనకు చెప్పమని తండ్రి చెప్పి ఉన్నాడో వాటిని గురించే ఆయన మాట్లాడుతున్నాడు. ఆ నికోదేముకి ఆది నుంచి కూడా ప్రభు ఈ మనుషుడిని దేవుడు పరలోక సంబంధమైన వాటి కొరకు సృష్టించాడు, వాళ్ళ కొరకు అక్కడ ఒక లోకాన్ని సృష్టించాడు, దానిలో కొన్ని విషయాలను సృష్టించాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం మనిషి పక్షంగా ఉన్నది, పరలోక సంబంధమైనది. దాని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సంగతిని మనందరం కూడా అత్యధిక ప్రాధాన్యతతో గుర్తించవలసిన విషయం. 12వ వచనం, భూ సంబంధమైన సంగతులను నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోకమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగ నమ్ముదురు? అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలను గురించి నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు నమ్మట్లేదు. అప్పుడు పరలోకంలో ఉన్న విషయాలను మీకు గురించి ఇంకా ఎక్కువగా చెప్పినట్లయితే మీరు ఎట్లా నమ్మగలుగుతారు? నమ్మలేరు. అంటే భూలోక సంబంధమైన సంగతులు ఇక్కడ చెప్తున్నాడంటే ఈ మనిషికి సంబంధించిన విషయాలు దేవుని పరంగా ఏమున్నాయో వాటిని గురించి చెప్తున్నప్పుడు కానీ, పరలోక సంబంధమైనవి అంటే దేవుడికి సంబంధించినవి మనిషికి ఇంకా యాక్సెస్ ఇవ్వబడినటువంటి విషయాల గురించి అనే అర్థం. తర్వాత 13వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. వాళ్ళు అడగచ్చు, నీకు పరలోక సంబంధమైన సంగతులు ఎలాగో తెలుసు, నువ్వు ఎలా సాక్ష్యం ఇస్తావని. అంటే అప్పుడు ప్రభు చెప్తున్నాడు, పరలోకంలోనికి ఎక్కిపోయిన వాడెవడను లేడు. అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎవరు వెళ్ళలేరు. అంటే ఈ దేహం తర్వాత ఈ శరీరంలో ఉన్నటువంటి తత్వం ఈ రెండు కూడా అక్కడికి ఉండటానికి పనికిరావు. అందుచేత పరలోకం నుండి దిగి వచ్చినవాడు అంటే మనిషి కుమారుడు, ఆయన అనగా పరలోకములో ఉండి మనిషి కుమారుడే తప్ప అని, మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అంటే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి దిగి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని చెప్తున్నాడు? పరలోకములో ఉండువాడు. అంటే ఆయన ఇక్కడ భూమి మీద శరీరధారిగా ఉంటున్నప్పటికీ కూడా ఆయన పరలోకములో ఉండువాడు. అంటే అప్పుడు రెండు విషయాలు జరగాలి. ఒకటి, పరలోకం ఆయనతో పాటుగా కిందకి దిగినా వచ్చి ఉండి దాని యొక్క ప్రభావం దాని యొక్క మహిమలో ఆయన జీవిస్తూ ఉండాలి ఇక్కడ. లేకపోతే భూలోకాన్ని ఆయన అక్కడికన్నా తీసుకువెళ్ళాలి. భూలోకాన్ని ఇప్పుడు అక్కడికి తీసుకువెళ్ళటం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కంపాటబిలిటీ కావదు. కాబట్టి ఆయన నరరూపధారిగా ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఆత్మ సంబంధంగా పరలోక సంబంధమైన అంతటిని కూడా ఆయన ఇక్కడికి తీసుకురాగలిగినటువంటి శక్తిమంతుడు. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకములో ఉండు మనుష్య కుమారుడు. అంటే మనుష్య కుమారుడు పరలోకములో ఉన్నవాడు మాత్రమే పైన వాటిని చూచినవాడు, ఆయన అక్కడి నుండి వచ్చినవాడు కనుక వాటిని గురించి ఆయన సాక్ష్యం ఇవ్వగలడు అని చెప్తున్నాడు. ఎందుకు మనుషుల సాక్ష్యాన్ని అంగీకరించే వాళ్ళుగా ఉన్నారు, కానీ పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆయన యొక్క సాక్ష్యాన్ని మీరు అంగీకరించేవారుగా లేరు. ఈ మనిషి కుమారుడు ఇప్పుడు పరలోకములో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అనగా అక్కడ ఉన్నటువంటి విషయాలను చూడగలిగిన వాడుగా, ఆత్మ సంబంధమైన వాడుగా, మనలో ఉన్నటువంటి ఆత్మను వెలిగించి మనం ఆయనతో పాటు ఉండటానికి పనికి రాగలిగిన విధంగా ఒక మార్గాన్ని తెరిచి దానికి పునాది వేసి దానిలో మనల్ని స్థిరపరిచేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. అంటే ఈయన పరలోకమునకు ఎక్కిపోగలిగిన వాడు లేక ఎక్కిపోతూ వస్తూ ఉన్నవాడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 14వ వచనం,
అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యంలో ఈ సంఖ్యాకాండంలో ఉంది. వాళ్ళందరూ కూడా పాపం చేసినప్పుడు ఆ పాపము ఈ పాళెంలో ఉన్నటువంటి అనేక మందిని చంపటానికి దేవుడు విషసర్పాలను విడిచిపెట్టినప్పుడు మోషే అహరోనులు ఇద్దరు కూడా దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు ఆ విషసర్పాలు వాడిని కరిచి మనుషులను చంపివేయబడకుండా ఉండటానికి ఒక ఇత్తడి సర్పాన్ని ఎత్తమని చెప్పాడు. ఆ ఇత్తడి సర్పం ఎత్తబడినప్పుడు వాళ్ళు ఆ ఇత్తడి సర్పాన్ని చూడటానికి ఏదైతే తలలు పైకెత్తారో ఆ సర్పాన్ని మాత్రమే చూడ్చి ఆగరు. పైన ఉన్నటువంటి ఆకాశం లేకపోతే పరలోకంలో ఉన్నటువంటి ప్రభువు వైపు వాళ్ళ కన్నులు తిప్పబడేవిగా ఉంటాయి. సర్పం అనేటువంటిది ఒక సూచిక మాత్రమే. అలా ఆ సర్పాన్ని చూచిన వాళ్ళందరూ కూడా ప్రాణాలను కాపాడుకోగలిగారు. అలాగా ఈ మనుష్య కుమారుడు ఎత్తబడినప్పుడు ఆయన యందు విశ్వసించిన వాళ్ళందరూ కూడా రక్షణ పొంది నశింపక నిత్యజీవం పొందినట్లు తన కుమారుడిని ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ ఇత్తడి సర్పం అనేటువంటిది ఈ కాటు వేళ్ళ మీద పడవలసింది ఆ పాముకి తీసుకుని రాబడినట్లుగా లేకపోతే అది శపించబడిన దానికి గుర్తుగా చేయబడినట్లుగా ఉంచబడింది. అలా వేళ్ల మీద రావలసిన మరణాన్ని దాని మీదకు తీసుకొని వచ్చినటువంటి దానికి గుర్తు శపించబడింది. అలా ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మనలో ఉన్నటువంటి పాప స్వభావం మీద నుంచి విడుదల పొందగలగడానికి తగినటువంటి శిక్షను ఆయన మీద తండ్రి అయిన దేవుడు వేశాడు. అది ఒకటి. రెండవది, ఈ మనుష్య కుమారుడు మహిమపరచబడటానికి ఆయన కనుక అలా చనిపోయినట్లయితే మహిమపరచబడినట్లు కాదు, తిరిగి లేవనెత్తబడాలి. ఈ సిలువ వేయబడటం ద్వారా ఆయన మన పాపములు అనేటువంటివి మాత్రమే క్షమించబడ్డాయి. కానీ ఆయన తిరిగి లేవటం ద్వారా మనిషి పాపం మీద జయం పొందగలిగే విధంగా నూతనమైన జీవాన్ని, నూతన సృష్టిని మన కొరకై ఆయన తెరిచాడు. ఈ మహిమపరచబడటం అనేటువంటిది ఈ రెండవ దాని గురించి చెప్తున్నాడు. ప్రభువు మృతులలో నుంచి తిరిగి లేచి తండ్రి యొక్క మహిమ ద్వారా మరణ బంధకాలను తొలగించి శాశ్వతంగా మనందరికీ విడుదల కలుగు చేయడానికి తెరవబడినటువంటి నూతన జీవం, ఈ నూతన సృష్టిని గురించి ప్రభువు వాళ్ళతోటి మనిషి కుమారుడు మహిమపరచబడవలెను అంటే ఆ విధంగా లేవనెత్తబడినప్పుడు మీరందరూ కూడా పాపములు క్షమించబడటానికి అవసరమైనటువంటి రక్త ప్రోక్షణలో సిలువ, అంతకంటే ఉన్నతంగా హెచ్చించబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని ఓడించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడవడం ద్వారా మీరందరూ కూడా నూతనమైన జీవాన్ని, నూతనమైనటువంటి సృష్టిని పొందగలిగే విధంగా చేయబడటం ద్వారా మీరు ఆ నిత్యజీవం అనేటువంటి యొక్క అనుభవంలోనికి తీసుకుని రాబడి దాని ద్వారా నడిపించబడతారు అని చెప్తున్నాడు. ఈ నిత్యజీవం అనేటువంటిది చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందు వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. ఈ నూతన జీవం పొందటం అనేటువంటిదే ఆ వరంగా ఇవ్వబడినటువంటి నిత్యజీవం మనలో పనిచేయటానికి పునాది. ఆయన తిరిగి లేపబడకపోయినట్లయితే, ఆయన మహిమ పరచబడకపోయినట్లయితే ఈ ఆ మరణం యొక్క బలం అనేటువంటిది మనలో రోజు రోజు బలంగానే పనిచేస్తూ ఉంటుంది. ఆ నిత్య జీవాన్ని మనం ఉచితంగా పొంది ఆ జీవంలో నడవగలగటానికి ఆయన మహిమపరచబడుట అనేటువంటిది మనం చూస్తాం. అక్కడ ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించుట అనేటువంటిది కూడా అర్థం అదే. పాత దాని విషయమే చనిపోవుట, క్రొత్త దాని విషయమే జీవించుట. ఈ సిలువ వేయబడి రక్త ప్రోక్షణ ద్వారా పాపములు క్షమించబడుట, ఆయన తిరిగి లేవనెత్తబడి తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చించబడట ద్వారా నూతన జీవం కలిగి నూతన సృష్టిలో జీవించుట. దీని ద్వారా అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక. ఈ విశ్వసింపక అనేటువంటిది ఎప్పుడైతే ఈ ఆత్మ మనను తాకుతాడో
అప్పుడే విశ్వాసం అనేటువంటి వరాన్ని కూడా మనకు ఆయన ప్రసాదిస్తాడు. ఆయన యందు విశ్వసించగలిగేటట్లుగా చేస్తాడు. దానికి ముందు ఇంకోటి కూడా జరుగుతుంది. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26-27 వచనాలు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్క నుండి ప్రతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందరేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. ఇక్కడ చూడండి, అక్కడ చెప్పబడింది ఒకడు పైనుంచి క్రొత్తగా జన్మించితేనే కానీ. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం చూస్తాం, మనిషిని పరంగా చేయవలసినటువంటిది ఎలా ఉందంటే, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని అది మనిషి వెతికి కనుగొనడానికి ప్రయత్నం చేస్తాడేమో అని. అలా కనుక ఎవరైనా చేస్తుంటే ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. అంటే వెంటనే ఆ గాలి మన మీదకి విసిరేటట్లుగా ఆయన చేస్తాడు. చేసినప్పుడు ఈ నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరు అనేటువంటిది చూడగలుగుతాడు, ఆయన ప్రభావాన్ని చూడగలుగుతాడు. అప్పుడు మనిషి ఇవ్వబడినటువంటి విశ్వాసంలో ఈ దేవునితోటి కలిసి జీవించగలగటానికి కావలసిన కోరిక, నేను ఆయనతో పాటు చనిపోయినట్లయితే ఆ నూతన జీవాన్ని నాకు ఇవ్వగలుగుతాడు, ఆ జీవం ద్వారా నేను జీవించగలుగుతాననే అనుభవంలోనికి ఆ విశ్వాసం మనల్ని నడిపించేటట్లుగా దేవుడు చేస్తాడు. అప్పుడు మనం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఉచితంగా ఇవ్వబడినటువంటి ఈ రక్షణ యొక్క అనుభవంలోనికి రాగలిగి మనిషి దేవుని యందు ఆనందించుతాడు. ఆ నీటి మూలంగా అనేటువంటిది ఏంటంటే, ఎప్పుడైనా సరే పాతది దేవునికి వ్యతిరేకమైనటువంటి దాని మీద నీరు ప్రవహించడం, అంటే అది ముంచివేయబడటం, తీసివేయబడటం. అప్పుడు ఈ క్రొత్తది ఆత్మ సంబంధమైనటువంటి దాని ద్వారా, ప్రభావం ద్వారా మనిషి జీవించడం. అది రోమా 6:4 కానీ, 2 పేతురు 3వ అధ్యాయం 5-6 వచనాలు కానీ, ఇవన్నీ కూడా దానికే గుర్తు. అంటే కొంతమంది దేవుని యొక్క వాక్యం ద్వారా జన్మించడం అనేటువంటి చెప్తారు నీటి మూలంగా. అంటే అప్పుడు ఈ ఒకటి సింబాలిక్, ఒకటి రియల్గా మనం తీసుకోలేము. అందుచేత ఆ వాక్యం మూలంగా అన్నా కానీ ఆ వాక్యము జన్మింపచేసి ఆత్మ ద్వారా నడిపించబడటం అనేటువంటిదిగా చెప్తారు. నాకు వీలైనంతవరకు నాకు కన్విక్షన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనలో పాతది దేవుడికి అయిష్టకరమైన దానిని నీటితోటి ముంచివేయబడాలి, కొత్తది ఆరంభం కావాలి. అదే బాప్తిజం అంటే. అలాగే ఈ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో కానీ, 2 పేతురు 3వ అధ్యాయం 5వ వచనంలో కానీ, ఇప్పుడు మనం చదివిన రోమపత్రిక 6:4లో కానీ, ఇవన్నీ కూడా ఆ కొత్త జీవానికి పునాది వేసేవి. నేను పాత దాంట్లోనే జీవిస్తాను, కొత్తది నాలో పని చేయాలంటే ఇది సిలువ వేయబడితేనే ఆ జీవం మనలో స్పష్టంగా పనిచేయడానికి అవకాశం అని దేవుడు తెలుస్తాడు. ఆ విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ.